ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలోని ప్రీ హైస్కూల్ నందు జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ జయంతి సభకు పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు అట్లూరి రామారావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ టీచర్ నాగార్జున విక్రమ్ మాట్లాడుతూ రామానుజన్ గారు పేద కుటుంబంలో నుంచి పెరిగే జాతీయ గణిత ఉపాధ్యాయుడిగా పేరు పొంది తన 32వ ఏట మరణించాడని తెలిపారు. రామానుజం తన వయసు కన్నా తన శాస్త్రవేత్తగా వెలుగొందిన కాలం ఎక్కువ ఉందని ఇది విద్యార్థులు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసరావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవిబాబుతో పాటు ఉపాధ్యాయులు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, అశ్విని, మస్తాన్ బి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందులో ఈరోజు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్, అది కూడా ఉంది పేరు దానికి చివరన అయ్యంగార్. సరే తమిళనాడులో ఈ రోడ్లోనే ఒక పల్లెటూరులో సార్ చెప్పాడు పూర్తిగానే. సరే వాళ్ళ ఫాదర్ కూడా శ్రీనివాస్ అనే ముందు పేరు. ఆయన బట్టల షాప్లో మామూలుగా గుమస్తాలు ఉంటారు కదా, అలా పనిచేశాడు. అది కూడా వచ్చిన పాయింట్. సరే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన 7th క్లాస్లో ఉన్నప్పుడు రామానుజన్ 10th క్లాస్కి మ్యాథమెటిక్స్లో టెక్నామెట్రీ అని ఒకటి ఉంటుంది, త్రికోణమితి మ్యాథ్స్లో వస్తుంది. మీరు ఇప్పుడు 8th వరకే ఉన్నారు కదా, 9th వెళ్తే 10thలో స్టార్ట్ అయ్యేది చాప్టర్ త్రికోణమితి. ఇంగ్లీష్లో టెక్నామెట్రీ అంటాం. అది కొంచెం కష్టం. హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తుల దూరాలు, యాంగిల్స్ వెళ్ళడం. మీకు ఒక మ్యాథ్స్లో మీరు ఐటమ్ చేశారు చూడండి, మ్యాథమెటిక్స్లో కోణాలు అవి చేశారు కదా, అట్లాంటిది ఆ చాప్టర్ ఉంది త్రికోణమితి. 7th క్లాస్లో చదువుతున్నటువంటి రామానుజన్ అయ్యంగార్ 10th క్లాస్లో ఉన్న చాప్టర్ని చూసి బుక్ మొత్తం చదివి అతను తయారు చేశాడు. మొత్తం 10th క్లాస్ మన తక్కువ వయసులో ట్యూషన్ చెప్పినట్టు 7 రూపీస్ సంపాదించినట్టు 10th క్లాస్ వాళ్ళకి ట్యూషన్ చెప్పి అసలు ఆ బుక్ మొత్తం అవపాసన బట్టి అందులో థియరిటికల్ మొత్తం రాసి తయారు చేశాడు. చూడండి ఎంత నాలెడ్జ్. కాబట్టి త్రికోణమితి అనే చాప్టర్ మీద బాగా అవగాహన కలిగి అప్పుడే ఆయన ముందుకు ఫార్వర్డ్లో ఉన్నాడు. కాబట్టి ఈయన గణిత మేధావి. కాబట్టి ఇప్పుడు మనం దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, పాయింట్ ఏంటంటే, మీరు కూడా ప్రయత్నం చేస్తే నాకు రాదు, నాకు ఎడిషన్స్ రావు, సబ్ట్రాక్షన్స్ రావు, తీసివేతలు రావు, కూడికలు రావు, అవన్నీ నాకు రావు, భయం, నాకు లెక్కలంటే భయం, నాకు ఫోబియా ఉంది అందరిలో. ఉందా? లెక్కలంటే భయం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు 35 మార్కులు ఇస్తే చాలులే, 10thలో పాస్ అయితే చాలులే. కానీ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడున్న కొటేషన్ అదే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.